Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలోని టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీడీపీ వారే. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏ ఎమ్మెల్యేలకు ఎంతెంత ఆస్తి ఉంది అన్న విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ రిపోర్టు విడుదల చేసింది. ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షాకు దేశంలోని అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ 3,400 కోట్లు. ఆయన భారత్లోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే. ఆయన తర్వాత కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, మంత్రి డీకే శివకుమార్ సంపద 1,413 కోట్లకు పైగా ఉందని ఏడీఆర్ తెలిపింది. అందరికంటే తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఆయన ఆస్తులు 1,700 రూపాయలు మాత్రమే. ఎన్నికలలో పోటీ చేసే ముందు ఆయా ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలు తెలిపింది. 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4,092 మంది ఎమ్మెల్యేల వివరాలు తీసుకుని ఈ నివేదిక రూపొందించింది. ప్రముఖ నేతల ఆస్తులు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు 931 కోట్లు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 757 కోట్లు. కేహెచ్ పుట్టస్వామి గౌడ కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేకు 1,267 కోట్లు. ప్రియకృష్ణ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 1,156 కోట్లు. పి నారాయణ ఏపీ టీడీపీ ఎమ్మెల్యే 824 కోట్లు. వి ప్రశాంత్ రెడ్డి ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు 716 కోట్లు. టాప్ 10 సంపన్న ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ నుంచే 4 ఉన్నారు. టాప్ 20లో ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. కర్ణాటకలోని 223 మంది ఎమ్మెల్యేల సంపద మొత్తం కలిపి 14,179 కోట్లుగా ఉంది. మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యేల ఆస్తి మొత్తం కలిపి 12,424 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 174 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద 11,323 కోట్లు. మరొకరి వివరాలు తెలియరాలేదు. త్రిపుర ఎమ్మెల్యేల ఆస్తి తక్కువగా ఉంది. మొత్తం 60 మంది సభ్యుల ఆస్తి కలిపి 90 కోట్లు. మణిపూర్లో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తి 222 కోట్లు. పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేల ఆస్తి 297 కోట్లుగా ఉంది.